అయితే కాదు మాత్రం కాదు. నిన్న 24వ తేదీ వర్షం పడింది కదా, బయట తీరాపోయినా వర్షం అంటే ఎడారిలో నేను ఫస్ట్ టైం ఇంత కొంత నిండడం నేను చూసాను. ఫస్ట్ చెరువు కన్నా పెద్దగా కొంత నిండడం. దాని వెనకాల చూడండి వాటర్, చూడండి ఇదంతా వాటర్ చెరువుకు. ఇదంతా ఈ వాటర్ అంతా నీళ్ళకి వచ్చినాయి అన్నమాట, వర్షానికి వచ్చినాయి అన్నమాట. ఇదంతా వర్షానికి గాలి ఎక్కువ గాలి, కానీ వీడియో తీయాలనుకుంటే వచ్చిన ఈ ప్రదేశంలో వానకి నీళ్ళన్నీ ఒక్కరోజు రాత్రి కురిసిన వానకి నీళ్ళన్నీ ఒక్కరోజు కురిసిన వానకి అన్నమాట. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అవే ఏదంతా ఒంటరిగా ఎరిక్కి నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది. వీడియో పెట్టాలి కదా, ఏంటా ఏమనిదో. ఇదంతా నీళ్ళు చూడండి, ఇవన్నీ నీళ్ళు. ఈరోజైతే మరి గాలి ఎట్టుందంటే మొన్న రాత్రి వాన పడేటప్పుడైనా నీకు గాలి తగిలిందో లేదో తెలియదు, కానీ ఈరోజు గాలి ఎట్టుందంటే మనిషిని కొట్టుకొని పోయేటట్టున్నాను. నేను పైకి అట్లా వేసినానంటే కష్టంగా తీసుకొని పోతాం, ఒక 2-3 అడుగులు గాలిలో లేపుకొని పోతాము. ఆ విధంగా ఉంది గాలి. వాటర్ చూడండి మరి ఎక్కువ. అసలు చెరువులో అట్టుంది వర్షం నీళ్ళు చూడండి. నీళ్ళు కనబడుతున్నాయి కదా. ఒక్కరోజు వర్షానికి నీళ్ళు నిలబడింది అనమాట. నేను చూపించుకుంటే కానీ దాదాపు కిలోమీటరు నీళ్ళు భయంకరంగా ఎట్లంటే అట్లనే ఉంటాయి. నీళ్ళు నిలబడిపోయినాయి బాగా. ఒకే ఒక్కరోజు వాన కోసము నీళ్ళు ఎట్లా చేయటం. ఒక్కరోజు నైట్ ఎక్కువ కూడా పడలేదు, 2 గంటలు వాన పడింది. అయినా గాలి ఎక్కువ ఉంది, చలి అంతా భయంకరంగా చలి. అయినా వీడియో తీద్దాము అందరూ చూసారు కదా. కోయిట్లో వర్షం మీద మాత్రం భయంకరంగా పడింది. ఒకసారి చూడండి, అబ్బా ఏమన్నా వెనకలు వస్తావు నీళ్ళే. ఇది మొత్తము ఒకే ఒక్కరోజు వానకి, అది అంతా 2 గంటల వానకి. నేను ఫస్ట్ టైం ఈ ఎడారిలో ఇంత గుంతలో నీళ్ళు ఇన్ని రావడము ఇదే ఫస్ట్ టైం చూడండి నేను. చూడండి ఎన్ని నీళ్ళు చూడండి. ఇదంతా వాటరే చూడండి, ఇదంతా వాటరే. రాత్రి 9 నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ వాన. రాత్రి 9 నుంచి స్టార్ట్ అయింది. 9 నుంచి 12 గంటల, 1 గంట 3 గంటలు పడింది వాన. 3 గంటలు 2.5 గంటలు పడింది. అబ్బా ఎందుకంటే ఉరుములు మెరుపులతో సిటీస్లో, ఈ కొలెక్ట్ సిటీస్లో ఉందో లేదో వర్షం అయితే నాకు తెలియదు. కానీ మాత్రము ఫస్ట్ టైం అనేది ఎడారిలో తిరిగే ఈ వీడియోస్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఎంతంటే మధ్యలో వడగళ్ళు పడినాయి, కానీ మనం వీడియో తీసడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే బయట పోయేదానికి లేదు, గాలికి వానకి వడగళ్ళు వాన అయింది మొత్తం. అందులో ఆ టెంట్ వచ్చేసి ఊగుతుంది ఓహో అని. అందులో తీలేకపోయినా ఆ మొత్తం ఇప్పుడు వచ్చి తీసేసి అదే పని అప్లోడ్ చేయాలి, ఇంకా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నప్పుడు భయంకరంగా చూస్తారు. ఇదంతా వర్షం నీళ్ళు, ఎన్ని నీళ్ళు అంటే చూస్తారు కదా, ఇదంతా వర్షం నీళ్ళే. ఒకే ఒక రోజు 2.5 గంట వర్షం పడిన దానికి ఇదంతా నీళ్ళు అనమాట. ఇవన్నీ భయంకరంగా నా బ్యాక్గ్రౌండ్లో ఉండేది అదే, ఇదంతా అదే. చూడండి ఇదొక ఏరియా అనమాట. చూడండి అదంతా ఏదో ఒక చెరువు. ఎంత సముద్రంలో అలలు వచ్చి గాలి చూడండి ఎంత, ఆ గాలికే అలలు వచ్చేసి గాలికి ఎంత కాలిందో అర్థం చేసుకోవాలి. అల్లా మాత్రం వస్తారు అంటే గాలి ఎంత ఎడారిలో కుంట, చిన్న కుంట, కానీ ఇదంతా పారిపోయి పెద్ద కుంటగా మారిపోయింది అనమాట. ఒకే ఒక రోజుకి ఆ విధంగా అయిపోయింది అనమాట.
చూడండి ఎంత ఉందో. ఉన్నావు మొన్న నిర్మాణమైన ప్రదేశం అడిగినావు కదా నువ్వే, ఆ నిర్మాణమైన ప్రదేశం ఇట్టాడు గుంత. మేము అందుకని ఎడారిలో అక్కడక్కడ రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఇది ఒక ఆలోచనతో రాలేకపోతాం మేము. సరేనా? రే రా పక్క పో. ఏదో కుక్కలే మా కుక్కలే కుమారి చూడనా, మీరు అందరు కదా ఎడారి ప్రదేశంలో ఎట్టుందబ్బా నిర్మాణ ప్రదేశాల్లో ఎడో ఒకటి ఉంటుంది కొంప. చూడండి నా వెనకాల కనపడుతుంది కొంప ఒకటి, ఇదంతా నీళ్ళు. ఇంకా ఈరోజు మొత్తం నీళ్ళు ఎందుకంటే వర్షం బాగా పడింది అల్హమ్దుల్లా. ఈ రంజాన్ వేళలో మన ముస్లిం సోదరులకి ఒక తోడుగా నిలబడిపోయింది నాకు తెలిసి. ఈ సలదనం ఎక్కడనే కానీ ఈ మన ముస్లిం సోదరులకి బాగా సలదనము ప్లస్ వచ్చేసి తోడు నిలబడిపోయింది ఈ రంజాన్లో. అల్లా తోడు అయిపోయినట్టుంది అంట. అది దేవుడు మహిమ ఎప్పుడైనా గొప్పదిగా ఉంటుంది కదా. అందువల్ల సరేనా మరి చూస్తున్నాడు ఎడారి వీడియో తప్ప మళ్ళా చెప్పినా కదా నిర్మాణ ప్రదేశం తీవ్ర టీచా అని చెప్పినా కదా. అదే వచ్చిన 3 కిలోమీటర్లు ఏడవో ఉంటుంది ఇదే నిర్మాణ ప్రదేశం మాకు. సరే చూసాను ఎడారి యాత్రికుడు A1 బ్లాగ్స్. ఓకే.